ప్రేక్షక మహాశయులకు మరియు వీక్షక మహాశయులకు నా నమస్సుమాంజలి. గత వీడియోలో మనం పండరీపుర పాండురంగ స్వామి యొక్క చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము. ఈ వీడియోలో నేను ఆయన మహత్యాలు మరియు ఆయన భక్తుల గురించి ముఖ్యంగా మీ అందరి ముందుకు తీసుకువస్తున్నాను. మనం తెలుసుకోవలసిన పాండురంగడి ముఖ్యమైన భక్తులలో ఆయనను ఆరాధించి సేవించి సర్వస్వం పరిత్యాగం చేసి సర్వం విఠలుడే అని జీవితాలను ఆనందమయం చేసుకొని స్వామి దర్శన మాత్రంతో ప్రసన్నులై పరమభక్తులుగా నిలిచారు. వారే భక్త నామదేవ్, ధ్యానేశ్వర్, ఏక్నాథ్, తుకారాం, నీల్వుట్టి, సుఫన్ కాకా, గోరాభా, స్వాత్ మల్లి, భక్తురాళ్ళు ముక్తాబాయి, జనాబాయి, సతీ సక్కుబాయి. వీళ్ళందరూ 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు పండరీపుర విఠలుడిని సేవించి భక్తి మార్గంలోనే మోక్షప్రాప్తి పొందారు. మీకు చెప్పిన విధంగా ఈ పండరీపురుడు ఈ విఠలుని యొక్క భక్తులలో నాకు అత్యంత భక్తిదాయకమైన శిష్యుడు భక్త నామదేవ్. ఈ భక్త నామదేవ్ యొక్క చరిత్ర, ఈయన జననము మరియు ఈయన భక్తి పారవశ్యము, ఈయన యొక్క జీవిత చరిత్ర మీద ఎన్నో కథనాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ నాకు అత్యంత నమ్మశక్యమై ఆధారభూతమైనటువంటి ఈయన యొక్క చరిత్రని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. చరిత్ర ఆధారాల ప్రకారం ఈయన జననం పండరీపురంలో 26 అక్టోబర్ 1270లో జరిగింది. ఈయన మరణం 3 జూలై 1350లో జరిగినట్లుగా చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. ఈయన తండ్రి గారు దామాజీ, తల్లిగారు గోనాయి. తండ్రి గారు వృత్తిరీత్యా టైలర్, దర్జీ. పండరీపురంలోనే ఆయన కూడా పరమ విఠలుని యొక్క భక్తుడు. గోనాయి కూడా ఏం తక్కువ కాదండి. తల్లిగారు చాలా పవిత్రమైన వారు. ఆమె కూడా పండరీపురం విఠలు యొక్క భక్తురాలు. చరిత్ర ఆధారాల ప్రకారం మన నామదేవ్ యొక్క అవతారం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారి స్నేహితుడు మరియు సలహాదారు అయిన ఉద్ధవుని యొక్క అవతారమే నామదేవ్ అని చెప్తున్నారు. ఉద్ధవుడు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు, సలహాదారుడు మరియు శ్రేయోభిలాషి. శ్రీకృష్ణ భగవానుల వారు ద్వాపర యుగం యొక్క అంతంలో ఉద్ధవులకి ఇలా చెప్పారు: ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన జరిగింది. రాబోయే కలియుగంలో ప్రజలు సత్యం మరియు ధర్మ మార్గాలను వదిలి భక్తిని విడిచి అధర్మ మార్గంలో అసత్యాలకు పాల్పడతారు. నీవు నా ప్రియమైన భక్తుడిగా జన్మ తీసుకొని వారిలో మళ్ళీ భక్తి అనే ఒక భావనను రగిలించమని చెప్పి ఉద్ధవునికి తన కర్తవ్య బోధ చేసి శ్రీకృష్ణుల వారు ద్వాపర యుగం నుంచి నిష్క్రమించారు. ఇక మనం నామదేవ్ యొక్క జన్మ రహస్యం ఏంటో తెలుసుకుందాం. దామాజీ నామదేవ్ గారి తండ్రి గారు. ఈయన ప్రతిరోజు సూర్యోదయం మునుపే నిద్రలేచి చంద్రబాగ్ నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానాదులు, సూర్యోదయం యొక్క పూజా పరిక్రమాలు ముగించుకొని అక్కడి నుంచి విఠల భగవాను యొక్క తిరుమలకు వెళ్ళి అక్కడ విఠల భగవాను సేవించేవారు. ఇక నామదేవ్ తల్లిగారైన గోనాయి గారు, ఆమె ప్రతిరోజు తమ భర్త గారైన దామాజీ కంటే ముందరే నిద్రలేచి విఠల భగవాను తన స్వగృహమునందే సేవించుకుంటూ ఇలా వీరి జీవితం సాగుతూ ఉండేది. వీరి ఇద్దరికి సంతానలేమి అనేది ఎప్పుడూ వీరిని బాధిస్తూనే ఉండేది. ఒకరోజు గోనాయి యొక్క కోరిక మేరకు దామాజీ పండరీపుర విఠలుడిని సంతానం గురించి ప్రార్థించగా సాక్షాత్తు విఠల భగవానుడే దామాజీ యొక్క కలలో కనిపించి మీకు సంతాన ప్రాప్తి కలుగుగాక అని చెప్పి ఆశీర్వదించారు. మరుసటి రోజు దామాజీ గారు యథాతథంగా నిద్రలేచి చంద్రబాగ్ నదీ తీరానికి వెళ్ళి అక్కడ పూజా పరిక్రమలు చేస్తుండగా సాక్షాత్తు వాయు భగవానుడు ప్రత్యక్షమై ఈయనకు ఒక పుత్రుడిని ప్రసాదించాడు. ఆయనే మన భక్త నామదేవ్ గారు. ఇది మన నామదేవ్ యొక్క జన్మ వృత్తాంతము. ఈయన సాక్షాత్తు వాయుదేవుని యొక్క వరప్రసాదం, అయోనిజుడు. కొద్దిసేపు ఇక్కడ మనం నామదేవ్ కథ నుంచి పక్కకు వచ్చి ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న ఒక వితండవాదం ఏంటంటే ఈ అయోనిజుడు మీద చాలా డిబేట్లు, చాలామంది దీన్ని వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు కొద్దిగా 2 నిమిషాలు అయోనిజుడు అంటే ఏంటో తెలుసుకుందాం. అయోనిజులు అనగా ఎవరో కాదండి, వీరికి గర్భాశయం యొక్క ప్రమేయం లేకుండా ప్రకృతిలోని పంచభూతాల యొక్క శక్తి ద్వారానే వీరు జన్మను తీసుకుంటారు. అలాంటి అయోనిజురాలలో కొందరిని మీ ముందుకు ఈరోజు తీసుకువస్తున్నాను. పంచపాండవులు మరియు కర్ణుడు కూడా అయోనిజులే. వీరు సాక్షాత్తు ప్రకృతిలోని పంచభూతాల యొక్క వరప్రసాదులు. వాయుదేవుడు నీరు, నిప్పు, భూమి, ఆకాశం వీటి యొక్క శక్తి యొక్క వరప్రసాదమే ఈ పంచపాండవులు మరియు కర్ణుడు.
ఇక సాక్షాత్తు సీతామాత, ఈవిడ భూదేవి యొక్క వరప్రసాదం. ఈమె అయోనిజురాలుగా పిలువబడుతుంది. ఇక ప్రకృతిలోని పంచభూతాలకు అంత శక్తి ఉందా అనే ఒక ప్రశ్నకు నేను ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ పంచభూతాల యొక్క అవసరం, ఆవశ్యకత మానవునికి ఎంతవరకు ఉందో ఒక్కసారి గ్రహించండి. వాయువు, ఒక్క క్షణమాత్రం వాయువు అనేది లేకపోతే ఈ భూమి మీద ఏ జీవజాలం, మనుషులే కాదు ఏ జీవజాలం జీవింపజాలదు. నీరు లేకుండా ఏ ఒక్క జీవి జీవింపజాలదు. నిప్పు అనేది కూడా ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. భూమి మరియు ఆకాశం, ఇది పంచభూతాల యొక్క శక్తి. ఇలాంటి ఈ పంచభూతాలకి కోపం వచ్చి విలయతాండవం చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాయునందుడు సృష్టించే తుఫాను గాలులు, నీరు సృష్టించే సునామీలు, నిప్పు సృష్టించే దహనకాండం, భూమి కోపిచ్చి కంపిస్తే భూకంపాలు, ఆకాశం అనేది చీకటి వెలుతురులకు మూల ఆధారం. సో ఇటువంటి శక్తి కలవి ఈ పంచభూతాలు. వీటికి స్త్రీ అని పురుష అని వ్యత్యాసం లేదు. వీటి యొక్క శక్తి యొక్క నామమాత్రంతోనే జీవం పురుడు పోసుకుంటుంది. ఇంత గొప్ప విశ్లేషణ మన యొక్క పురాణాల యందు అయోనిజుల గురించి వర్ణించబడి ఉంది. అయోనిజులు అనేవారు కారణజన్ములు. వాళ్ళు ఈ సృష్టిలో ఏదో ఒక మహత్తర కార్యం కోసం జననం తీసుకునేవారు. సో అట్టివారి జననం కోసం పంచభూతాలు, ప్రకృతి యొక్క సహకారం ఎంతో ముఖ్యమైనది. ఈసారి ఎవరైనా సరే అయోనిజుల గురించి వ్యంగ్యంగా మాట్లాడినా ఈ మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. కర్ణుడు మరియు పంచపాండవులు, ద్రౌపదీదేవి, సీతామాత, వీరందరూ కూడా అయోనిజులు మరియు అయోనిజురాలు. మరి ఈరోజు మన వీడియో చాలా ఎక్కువ సమయం తీసుకుంటూ ఉండడం కారణంగా నేను దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నామదేవుడి గురించి, నామదేవుని యొక్క జననం గురించి ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఆయన సాక్షాత్తు ఉద్ధవుని యొక్క అవతారం, అయోనిజుడు అనే దానికి నేను పూర్తిగా విశ్లేషించి ఉన్నాను. మరి ఒక భాగంలో నామదేవ్ యొక్క భక్తి ఎటువంటిది, ఆయన చేసినటువంటి మహిమలు, ఆయన రచించినటువంటి అభంగులు. ఈ అభంగులు అంటే వేరే ఏంటో అనుకోకండి, సంకీర్తనలు. మన తెలుగులో కూడా అన్నమయ్య గారు, కాళిదాస్ గారు, ఇలా ఎందరో తమరు నమ్ముకున్న భగవంతునికి ఎన్నో సంకీర్తనలు రచించి ఉన్నారు. అలాగే నామదేవుడు తను నమ్మిన దైవమైనటువంటి విఠల భగవానుని మీద 1,000కి పైగానే అభంగులు రచించాడు. అందులో నాకు బాగా నచ్చినటువంటి, నేను భక్తి పారవశ్యంతో తన్వయత్వం పొందినటువంటి ఒక అభంగుని మీ అందరి కోసం ఈ వీడియోతోనే ప్రసారం చేస్తున్నాను. తప్పక వినండి. ఈ అభంగ్ మరాఠీ భాషలో ఉంటుంది. అర్థం కాలేదని చింతించకండి. రాబోయే నా వీడియోలలో ఈ అభంగ్ యొక్క పూర్తి తెలుగు అర్థాన్ని నేను మీ ముందుకు తీసుకువస్తాను. ఇక ముఖ్యంగా ఈ అభంగ్ కానడా రాజా పండరీచా అనే మహాకావ్యంలోనిది. ఇక ఈ మహాకావ్యంలోని ఈ యొక్క అభంగ్ని మహేష్ కాలే గారు చాలా గొప్పగా భక్తి పారవశ్యంతో గాత్రం చేసి ఉన్నారు. ఈ మహేష్ కాలే గారి మీద కూడాను ఆ పండరీచ విఠలుని యొక్క మహిమ ఎంత గొప్పదంటే, ఆయన ఇంటర్వ్యూలు కొన్ని మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి, వినండి. ఆయన మొదటిసారి పండరీచుని యొక్క పాదాలను స్పృశించగా సాక్షాత్తు పండరీకుడే ఆయన మెడలో ఒక హారాన్ని వేసి ఆయనకు ఈ గాత్రాన్ని ప్రసాదించాడని చాలా ఇంటర్వ్యూలో చెప్పి ఉన్నారు. ఈయన యొక్క గాత్రం గురించి చెప్పాలంటే ఫారినర్స్ కూడా ముగ్ధ మనోహరులైపోయి విఠల 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 అని భజన చేసిన సందర్భాలు కోకొల్లలు. సాక్షాత్తు ఇన్ఫోసిస్ చైర్మన్ గారైనటువంటి నారాయణమూర్తి గారి సతీమణి సుధామూర్తి గారు ఈ మహేష్ కాలే యొక్క గాత్రానికి పారవశ్యంతో ఆమె ఆనంద బాష్పాలు కార్చినటువంటి వీడియో కూడా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అలాంటి గాత్రాన్ని మీరు కూడా విని భక్తితో పారవశ్యం పొందగలరన్నది నా కోరిక. ప్లీజ్ యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. వీలైనంత వరకు ఏకాంతంగా భక్తిభావంతో ఈ పాటని వినగలరని నా కోరిక. దయచేసి చివరి వరకు స్కిప్ చేయకుండా వినగలరని నా మనవి.
रेदना नाही कळला वेदा नाही कळला अंतपार याचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा नाही कळला वेदा नाही कळला अंतपार याचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा तो निर्गुण ईश्वर निराकार तो निर्गुण ईश्वर कसा प्रकटला असा विटेवर निराकार तो निर्गुण ईश्वर कसा प्रकटला असा विटेवर उभय ठेविले हात कटीवर उभय ठेविले हात कटीवर पुतळा चैतन्याचा कानडा कानडा राजा हो कानडा राजा पंढरीचा
पाहतो चोखोबाची पुरे राखतो पुरंदराचा हा परमात्मा पुरंदराचा हा परमात्मा वाही दामाजीचा कानडा कानडा राजा हो कानडा राजा हो राजा कानडा राजा हो राजा कानडा राजा पंढरीचा 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 विठ्ठल 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 बाबा विठ्ठल 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 मला माझ्यासाठी विठ्ठल सगळ्यात आहे. मी मगाशी जे म्हणालो, जो आनंद देतो तो विठ्ठल. आई वडिलांमध्ये विठ्ठल.